రేపంతా రెడీనా? రేపంతా మనీదేరా, రేపు బండి తెస్తాండు. నిజమా మామ? రేపంతా మనీరా. సూపర్ మామ. నా సెంటకాడికి పోలే కీసి ఎలా సెంటకాడికి పోలే కదా, ఎగ్జామ్ కదా. ఇచ్చిపెడతావా? లేదా నేనే పోతా. అట్ట కాదురా, నేను ఇచ్చిపెడతా. నీకు బండి చెప్పినారు, మా ఫ్రెండ్స్ కూడా చెప్పినారు. మీ అన్న ముందర అంత సీన్ లేదులే నీకు, మీ అన్న నీకు బండి వెళ్ళే అని కూడా చెప్పినారు నాకు. నువ్వు ఎప్పుడు ఇట్లా చేస్తావు, ఇదేం అవసరం లేదు. భద్రంగా పోయిరాపో. సరేనా? బాగా ఎగ్జామ్స్. సరేనా? హెల్మెట్ నేనున్న చిన్నపిల్లని అట్లా నాకు తెలిసిలే ఉండు. సరే భద్రంగా తోలు. సరే. పండు తాడేది నీకు పిల్లలు మేము రా ఫ్యాన్లు దాను బేసేనా మీరు పడేయండి. బేసే వెళ్ళే రా. అమ్మాయిలు కలిసి పెట్టుకున్నా, పాస్ మార్క్స్ అన్నా రాయ్యా. దాని గురించి మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. పోరా. అంటే వింటావా? చూడు ఏమి కర్మ అయిపోయారు. నమస్కారం అమ్మా. ఏ విషయమో? బండ్లు పన్నాడు సార్. ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో మీరు బండ్లు ఎట్లు ఇస్తారా? చెప్తే మీకు ఉండదా కొంచెమన్నా? చెప్పినా సార్. అందులో ఇప్పుడు మన గవర్నమెంట్ ఆల్ టికెట్ మీద మీకు మా ఏపీఎస్ ఆర్టీసీలు ఫ్రీగా రానుకోవడానికి ఇచ్చినారు కదా, మీరు ఎందుకయ్యా అలా బండ్లు ఇచ్చేది? తల్లిదండ్రులకైనా కొంచెమన్నా ఉండాలా. ఏం చేస్తాం సార్, చెప్తే ఇంటే కదా ఈ కాలం పిల్లలు. పరీక్షలు బండి 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 పెట్టారు. సరే ఇంకేం చేస్తాము, పంపించండి. త్వరలో జరగబోయే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కు హాజరయ్యే విద్యార్థులందరూ గమనించవలసిన విషయం ఏమిటంటే, మన ప్రభుత్వం కల్పించినటువంటి 10వ తరగతి హాల్ టికెట్ మీద ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకోవాలని విద్యార్థులు ఎవరు కూడా బండి ప్రయాణం చేసి అసౌకర్యానికి గురి కాకుండా బస్సులోని ప్రయాణం చేసి
ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అందరూ కూడా ప్రశాంతంగా రాసుకుని ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. విధులేని పరిస్థితుల్లో ఖచ్చితంగా 2 వీలర్ పై వెళ్ళవలసిన విద్యార్థులు మీ పెద్దలతో కలిసే బండి పైన వెళ్ళండి. ఎందుకంటే ప్రమాదవశాత్తు ప్రమాదాలు జరిగి ఇబ్బంది పడకుండా క్షేమంగా పరీక్ష రాసి ఇంటికి వెళ్ళండి. డియర్ జూనియర్స్, జాగ్రత్తగా వెళ్ళి ఎగ్జామ్స్ రాయండి. వీడిలాగా బండి తోలి ప్రమాదానికి గురి కావద్దండి. ఏం రాంగ్ ఒకసారి బండి తోలుతావా? షేర్, సబ్స్క్రైబ్. సూపర్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.